సైకో పాలనలో అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ధర్మవరం టీడీపీ ఇన్ఛార్జ్ పరిటాల శ్రీరామ్ అన్నారు. ఈ ప్రభుత్వం ఎప్పుడెప్పుడు పోతుందోనని ప్రజలు ఎదురు చూస్తున్నారని ఆయన ఆరోపించారు. శ్రీరామ్ చేపట్టిన ప్రజా చైతన్య పాదయాత్ర పట్టణంలోని 9వ వార్డు శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం నుంచి కొనసాగింది. ఇందులో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని పుష్పాలు చల్లుతూ శ్రీరామ్కు ఘన స్వాగతం పలికారు. వృద్ధులను చిన్నారులను ఆప్యాయంగా పలకరిస్తూ శ్రీరామ్ యాత్రను కొనసాగించారు. ఈ సందర్భంగా స్థానికులు రేషన్ కార్డు, పెన్షన్, రోడ్డు, డ్రైనేజీ సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే స్థానిక సమస్యలు పరిష్కరిస్తామని పరిటాల శ్రీరామ్ వారికి హామీ ఇచ్చారు. ధర్మవరంలో జనచైతన్య యాత్ర 4వ రోజు కొనసాగుతోంది. కామన్ సమస్యలు చాలా వరకు ఉన్నాయి. వార్డ్ డెవలప్మెంట్ కావచ్చు, లేకపోతే అర్హులకు అందాల్సిన పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ పథకాలు అందకపోవడం కావచ్చు, ఈ రకంగా చాలా సమస్యలు అనేవి ఎదురవుతూ వస్తున్నాయి. అవన్నింటినీ కూడా ఖచ్చితంగా నోట్ డౌన్ చేసుకుంటున్నాం. అవన్నింటినీ కూడా ఒకటిగా తీర్చే అవకాశం కల్పించమని వాళ్ళని అడుగుతున్నాం. అభివృద్ధి అనేది కనీసం ఎట్లుంటుందంటే కనీసం కొంతవరకు చేసినా కానీ మిగతా ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. కానీ వాళ్ళు కూడా మేము ఒకటే కోవడం జరిగింది. ఈసారి వచ్చే తెలుగుదేశం ప్రభుత్వం రాగానే ఖచ్చితంగా ఒక పక్క నుంచి అభివృద్ధి సాధించేంత మేరకు ఖచ్చితంగా మేము మొదలు పెడతాము. ఖచ్చితంగా ఇక్కడ ఒక మార్పు చూపించే ప్రయత్నం చేస్తామని చెప్పి వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా చాలా ఈ గవర్నమెంట్ మీద కానీ ఇక్కడ చెప్పే నాయకుల మాటల మీద కానీ ఇంకా పూర్తి నమ్మకం అనేది కోల్పోతున్నారు. రోజు రోజుకి మా ప్రాంతాన్ని డెవలప్ చేసే వాళ్ళు రావాలి అనే కోరికలో వాళ్ళు కూడా ఉన్నారు. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి ఓట్లేసి గెలిపించి మేము అభివృద్ధిని సాధించుకుంటామనే ఒక నమ్మకం కూడా ధీమా వాళ్ళలో కనుక